హాయ్ గాయ్స్ నేను మీ మనోహర్ హాయ్ గాయ్స్ నేను మీ మనోహర్ ఈరోజు నేను ఈటైప్ అనే ఒక సాఫ్ట్వేర్ గురించి వివరించబోతున్నాను. మీరు ఈటైప్ అనేది ఇక్కడ www.etype.com అనే దాంట్లోని ఫ్రీగా ఈ సాఫ్ట్వేర్ అనేది మీకు లభిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ అని అక్కడ డౌన్లోడ్ ఫ్రీ వెర్షన్ అని దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ సాఫ్ట్వేర్ని మీరు పొందగలరు. ఈ సాఫ్ట్వేర్ యొక్క దీని యొక్క యూజ్ గురించి నేను చెప్తున్నాను, మీరు చూడండి. ఇది కంట్రోల్ F8 కొడితే ఆన్ అవుతుంది, కంట్రోల్ F8 కొడితే ఆఫ్ అవుతుంది. ఇప్పుడు దాన్ని ఆన్ చేయాలనుకుంటే కంట్రోల్ F8 కొట్టడం ద్వారా అది ఆన్ అవుతుంది, ఆన్ అయింది. ఇప్పుడు దీని యూజ్ మీకు చెప్తున్నాను, చూడండి. హాయ్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకోసం అని దాన్ని పైకి తీసుకొస్తున్నాను. హాయ్ దిస్ ఈజ్ అనగానే ఇక్కడ తెలుగులో కూడా దానికి సంబంధించిన మీనింగ్స్ని ఇస్తుంది. హాయ్ దిస్ ఈజ్ అని పుట్టిన, లేదా చూడండి వాట్ అంటే ఏమిటి, ఇక్కడ చూసారు కదా తెలుగులో. ఒకవేళ మీకు ఈ తెలుగులో కూడా టైపింగ్ పడాలనుకుంటే ఇలా తెలుగులో కొడితే చూడండి చిట్టి, అలా మీకు కావలసిన విధంగా మీరు తెలుగులో దాని అర్థం కూడా తెలుసుకోవచ్చు. వాట్ చూసారు కదా, దానికి సంబంధించిన చెప్పాలని దాని అర్థం ఇక్కడ మీకు కనబడుతుంది. అలాగే ఇది ఇలా సెట్ చేసుకోవడం చాలా సులభం. తెలుగులోని ఈ టైపు చాలా బెటర్. దీని తెలుగు రాని వాళ్ళు కూడా ఇది యూజ్ అవుతుంది, తెలుగు నేర్చుకోవాలనుకునేటప్పుడు. ఈ టైప్ అనేది మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది ఈ టైప్ సాఫ్ట్వేర్. ఇప్పుడు నేను ఓపెన్ చేశాను. ఇక్కడ చూసారు కదా, ఈ టైప్ సాఫ్ట్వేర్లో యూ అని ఉంది. యూ అని దగ్గర మనం ఫేస్బుక్ కనెక్షన్ చేసుకుంటే మన పేరు వస్తుంది. లేదు అలాగే వదిలేస్తాం అనుకుంటే అలా వదిలేయవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్ కనబడుతుంది. ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళి మీరు ఇక్కడ మేనేజ్ అండ్ ఇక్కడే చూస్తున్నారు కదా, మనం ఎన్ని లెటర్స్ తర్వాత అది రావాలనుకుంటున్నామో ఇక్కడ సెట్ చేసుకుంటే అన్ని లెటర్స్ తర్వాత నుంచి ఆ డిక్షనరీ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మనం కంట్రోల్ F8కి బదులుగా ఇంకేదైనా ఉపయోగించాలనుకున్నా ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది. మేనేజ్లోనికి వెళ్తే ఇక్కడ మనకు కావాల్సిన కంట్రీస్ ఉంటాయి. ఇక్కడ తెలుగు, ఇండియా, హిందీ, ఇండియా అని ఉంది. ఇంకా ఇంకా కొన్ని ఇంకేవైనా భాషలు కావాలనుకుంటే ఇక్కడ మీకు కొన్ని భాషలు అనేది చూపిస్తుంది. ఆ భాషల్లో మీరు చేయవచ్చు. ఇక్కడ ఈ యారో ఇటు సైడ్ చూపిస్తే ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ టైపింగ్ ఉంటుంది. మనకి దానిలో తెలుగులో అర్థాలు, మనకి మీనింగ్స్ అనేవి తెలుస్తుంది. అలా చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగులో ఇండియా అంతే కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఓకే బటన్ ప్రెస్ చేయవలసి ఉంటుంది. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూసారుగా, మీరు టైప్ చేసేదానికి మీరు అర్థాలను ఈజీగా తెలుసుకోవడానికి బాగుంటుంది. చూడు, LOG చూసారు కదా, ఒక అక్షరం ఇందాలి మనం ఒక అక్షరం ఫస్ట్ లెటర్తోనే రావాలని పెట్టాం కదా, అందువల్ల ఇలా వచ్చింది. లాగిన్ అంటే ఇక్కడ మనకి తెలుగులో ఉంది. ఇక్కడ ఇంగ్లీష్లో కొడితే ఇంగ్లీష్లో వస్తుంది. మనకి తెలుగు కావాలనుకున్నప్పుడు ఇక్కడ తెలుగులోనే కావాలి అన్నప్పుడు ఇక్కడ మనం క్లిక్ చేస్తే అది గుర్తు అలా తెలుగులో కూడా వస్తుంది, లోగో గుర్తు. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ వాచింగ్.